చెప్పింది శైలజ. ఆ మాట విన్న అఖిల చిరాగ్గా ముఖం చిట్లించి వెంటనే సాగర్ చేయి పట్టుకొని, సాగర్, మనమిక్కడ్నుంచి వెళ్ళిపోదాం అని అంది. ఎక్కడికి వెళ్తావ్? నువ్విన్లేదా మీ మమ్మీ ఏం చెప్పిందో? ఇక్కడికి చాలా పెద్ద బిగ్ షాట్ రాబోతున్నాడు. మనమతన్ని చూడకుండానే వెళ్తామా? అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఏం అవసరం లేదు. అసలు వాడి ముఖం కూడా మనం చూడాల్సిన పన్లేదు అంటూ సాగర్ చేతిని పట్టుకొని లాగింది అఖిల. కాని సాగర్ నవ్వుతూ ఆమె భుజంపై చేయి వేసి ఆపి, కాసేపాగు, ఎలాగూ మీ మమ్మీని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేం కదా అని అన్నాడు. దాంతో అఖిల అయిష్టంగానే ఆగిపోయింది. కాసేపటికి ₹1,00,00,000 విలువైన కారు వచ్చి హాస్పిటల్ ఎంట్రెన్స్ ముందు ఆగింది. డ్రైవర్ వెళ్లి డోర్ తెరవగానే వైట్ కోట్లో ఉన్న ఒక అందమైన యువకుడు బయటకు వచ్చాడు. అతని వంటిపై ఉన్న డ్రెస్, యాక్సెసరీస్ అన్నీ చాలా లగ్జరీగా కనిపించాయి. అతను హాస్పిటల్ కారిడార్లోకి అడుగు పెట్టగానే శైలజ కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఆమె వెంటనే తన చేతిని పైకెత్తి, గిరిధర్, గిరిధర్, నేనిక్కడే ఉన్నాను బాబూ అంటూ అరిచింది. దాంతో అతను వెంటనే ఆమె దగ్గరకు నడుస్తూ, శైలజ ఆంటీ, ఏమైంది? ఈ గాయాలేంటి అంటూ ఆమెను పరిశీలనగా చూశాడు. ఏం చెప్పమంటావు బాబూ, అదంతా మా కర్మ. అయినా మా అల్లుడు ఒక పనికిరానివాడు. అతను ఒక్క పనికి కూడా సహాయం చేయలేడు. అందుకే ఈరోజు నిన్ను పిలవాల్సి వచ్చింది అని నిరాశగా చెప్పింది. ఆ మాట వినగానే గిరిధర్ తల తిప్పి చూశాడు. అప్పుడే అఖిల, సాగర్ కూడా అక్కడే ఉన్నాడని గమనించాడు అతను. సాగర్ను చూసి అతని ముఖం మాడిపోయింది. కాని పక్కనే కనిపించిన అఖిలను చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అఖిల, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అన్నాడు. కాని పక్కనే ఉన్న సాగర్ని చూడగానే అతని ముఖంలోని నవ్వు మాయమైపోయింది. కాని అఖిల అతని మాటల్ని వినిపించుకోనట్లు తల తిప్పుకుంది. అది చూసిన శైలజ వెంటనే, అఖిల, గిరిధర్ పలకరిస్తుంటే వినిపించలేదా? అతనికి రిప్లై ఇవ్వాలని మర్యాద కూడా మర్చిపోయావా అంటూ కూతురిపై కోపం చూపించింది. ఆమె మాటలకు గిరిధర్ వెంటనే అడ్డుపడుతూ, శైలజ ఆంటీ, వదిలేయండి. ముందు మీ విషయం చెప్పండి. ఇది పూర్తయ్యాక అఖిలతో నేను మాట్లాడతాను. ఇప్పుడు మీకోసం ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఆ తర్వాత రేపు మీరు నా విల్లాకి రావాలి. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీకోసం ఒక డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. కానీ మిమ్మల్ని కలవడానికి టైం దొరకలేదు. రేపు మీరు మా ఇంటికి వస్తే మీ గిఫ్ట్ మీకిచ్చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకు శైలజ పొంగిపోతూ, నువ్వు నిజంగా చాలా మంచివాడివి గిరిధర్. ఈరోజు ఈ విషయం సెటిల్ అయిపోతే ఆ తర్వాత నువ్వు చెప్పినట్లే మీ ఇంటికి వస్తాను. మనం మిగతా విషయాల గురించి అప్పుడే మాట్లాడుకుందాం అని నవ్వుతూ చెప్పింది. గిరిధర్ ఆమెతో అంత ప్రేమగా మాట్లాడడం చూసి పక్కనే ఉన్న నళిని ముఖంలో అసూయ మొదలైంది. అఖిల వాళ్ళిద్దరి వైపు చిరాగ్గా చూసి వెంటనే సాగర్ షర్ట్ పట్టుకుని లాగుతూ, మనం ఇంకా ఇక్కడెందుకున్నాం? ఏం చేయాలి అని అడిగింది. ఆమెకు గిరిధర్ను చూస్తూ అక్కడ ఉండటం విసుగ్గా అనిపించింది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన గిరిధర్ నిజంగానే తన తల్లి శైలజకు వచ్చిన సమస్యను సాల్వ్ చేస్తే ఇక సాగర్కు డివోర్స్ ఇవ్వాలని కూడా శైలజ ఆమెను విపరీతంగా ఫోర్స్ చేయడం మొదలు పెడుతుంది. దానివల్ల సాగర్కి తనకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని అనుకుంది అఖిల. అఖిల ప్రశ్నకు సమాధానంగా, మనమేం చేయాల్సి